హాయ్ మామ! 'అనగనగా ఒక రాజు' పండక్కి పక్కా హిట్ అయ్యే సినిమా అనే టాక్‌తో ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పుడే చూసాను. చూసాక నాకేమనిపించింది అని తెలుసుకునే ముందు, ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు నేను ఫేస్ చేసిన ఒక విషయాన్ని చెప్తాను మామ. టికెట్లు హైక్ చేశారు. నేను కూడా తీసుకున్నాను. బట్ థియేటర్‌లో సౌండ్ ఏదైతే ఉందో చాలా దారుణం మామ. ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు నాకు. ఫస్ట్ మిక్సింగే ఇలా చేశారేమో అనుకున్నాను. బట్ తర్వాత నా ఫ్రెండ్ ఒకడు సేమ్ రివ్యూయరే వెళ్తే అతన్ని అడిగాను తన థియేటర్‌లో ఏంటి పరిస్థితి అని. అతను చెప్పాడు, "ఇక్కడ చాలా బాగుంది బ్రో. వాయిస్, డైలాగ్స్ అన్నీ బానే వినబడుతున్నాయి" అని అన్నాడు. నాకేమో సింక్ సౌండ్‌లో వినబడుతుంది. ఏంట్రా ఇది అని చెప్పి థియేటర్ వాళ్ళని వెళ్లి అడిగితే, "మా థియేటర్‌లో ఇంతే. ఎన్ని సినిమాలు మేము వేయలేదు. ఇది సినిమా వాళ్ళ ఫాల్ట్. మాకేం సంబంధం లేదు. మీరు ఇంకెళ్ళండి" అని అన్నాడు మామ. ఇంక నేనేం చెప్పగలను? ఒకసారి ప్రొడ్యూసర్స్ ఇది కన్సిడర్ చేయాలి టికెట్ రేట్లు పెంచే ముందు. నా దగ్గర వీడియో కూడా ఉంది. పెడితే మళ్ళీ స్ట్రైక్ వేస్తారేమో అని పెట్టట్లేదు అంతే. బట్ థియేటర్ మాత్రం వైజాగ్‌లోనే టాప్ థియేటర్‌లో ఒక స్క్రీన్ అని మాత్రం చెప్తాను. వైజాగ్‌లో ఎవరున్నారో ఆళ్ళకి తెలిసిపోద్ది ఇప్పుడు ఏ థియేటరో. ఇక మూవీ విషయానికొస్తే ఓకే. ఓకే అన్నట్టు ఉంది మామ. సగం సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ చాలా గట్టిగా వర్కౌట్ అయింది నాకు. ప్రతి కామెడీ సీను నాకు బాగా వర్కౌట్ అయింది మామ. హీరోయిన్‌ని పడేయడానికి హీరో చేసే పనులు, హీరో క్యారెక్టర్ డిజైను ఇలా అన్నీ కూడా మంచి ఫస్ట్ హాఫ్‌ని చూసాను అనే ఫీల్‌ని కలిగేలా చేశాయి మామ. రెగ్యులర్ సినిమా, రెగ్యులర్ స్టోరీయే. అయినా నవీన్ పోలిశెట్టి గారు తనకు మాత్రమే సొంతమైన టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ షేప్‌నే మార్చేశారు. ఫ్యామిలీతో నవ్వుకునేలా చేశాడు మామ. బట్ ఇక్కడే అసలు ప్రాబ్లమ్ నాకు స్టార్ట్ అయింది. ఎక్కడైతే సినిమా పొలిటికల్ టర్న్ తీసుకుందో అక్కడి నుంచి నాకు తేడా కొట్టేసింది మామ. ప్రతి సీను ప్రెడిక్టబుల్ అయిపోతది. ఫన్ నాకు ఒక్క దగ్గర కూడా వర్కౌట్ అవ్వలేదు. మంచి విలన్ అని హైప్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌ని కూడా సెకండ్ హాఫ్‌లో సైడ్ చేసేత్తారు. 'కత్తి కాంతారావు' నుంచి 'పిల్ల జమీందార్' వరకు మనం ఎన్నో సినిమాల్లో చూసిన సీన్సే మళ్ళీ చూస్తున్నాం అనే ఫీల్ అయితే కలుగుతది మామ. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీలోకి వెళ్తే, ఆస్తులన్నీ కోల్పోయిన రాజుల కుటుంబంలో పుట్టిన రాజు ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని అంబానీ అయిపోవాలనుకుంటాడు. ఇంతకీ రాజు పెళ్లి చేసుకున్నాడా? ఒకవేళ చేసుకుంటే తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే నవీన్ పోలిశెట్టి మామ. ఈ సినిమాకి ప్రాణం, ఊపిరి, గుండెకాయ ఇలా ఎన్నుంటే అన్నీ చెప్పేసుకోవచ్చు. సినిమాని సింగిల్ హ్యాండెడ్‌గా నడిపించేశాడు. నాకు చాలా బోర్ కొట్టిన సెకండ్ హాఫ్‌ని కనీసం చూసేలా చేశాడు అంటే అది నవీన్ వల్లే మామ. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ నాకు బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ 'భీమవరం' సాంగ్ కూడా చాలా బాగుంది మామ. చూడడానికి, వినడానికి రెండిటికి. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అనిపించే కామెడీ సీన్స్ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు ముందే చెప్పినట్టు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే మిక్సింగ్ ప్రాబ్లమా అనేది నాకు తెలీదు. బట్ డైలాగ్స్ అయితే వినిపించలేదు. అది పక్కన పెడితే టెక్నికల్‌గా కూడా సినిమా బానే ఉంటది. క్లైమాక్స్‌లో ఎమోషనల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే డైలాగ్స్ కూడా కొన్ని బాగున్నాయి మామ. అంతే. ఇక మైనస్‌ల విషయానికొస్తే సెకండ్ హాఫ్ ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో అప్పుడే నేను అస్సాం ట్రైన్ ఎక్కేసాను అనిపించింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకు చాలా సిల్లీగా, ఫన్నీగా వెళ్తూ ఉంటాయి చాలా సీన్స్. ఇక లాజిక్స్‌కైతే దండేసి దండం పెట్టేశారు మామ. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే స్పాయిలరే గాని, ప్రచారం జరుగుతున్నప్పుడు అపోజిషన్ ఎత్తి చూపించే పనులు రూలింగ్ వాళ్ళు చేస్తే అవి అపోజిషన్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి అని తెలియనంత గొర్రె క్యారెక్టర్ విలన్‌ది. ఇంకో విలన్ ఉంటాడు. అతన్ని స్టార్టింగ్‌లో ఒక రేంజ్‌లో బిల్డప్ ఇస్తారు. సెకండ్ హాఫ్‌లో మాత్రం సైడ్ క్యారెక్టర్‌ని చేసేస్తారు మామ. సెకండ్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్ కూడా సడెన్‌గా షిఫ్ట్ తీసేసుకుంటది పాజిటివ్ టర్నింగ్ వైపు. అలా ఎలా మారిపోయాడురా అని అన్నట్టు అనిపిస్తది మామ. హీరో కాబట్టి మారిపోయాడు అని మనలో మనం సర్ది చెప్పేసుకోవాలి. ఇక ఫస్ట్‌లో ఎప్పుడైతే హీరోయిన్ క్యారెక్టర్‌కి ఒక బిల్డప్ ఇస్తుంటారో రిచ్ అని అప్పుడే అర్థమైపోతది మనకి ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో. ఇలా సెకండ్ హాఫ్ అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మిస్టేక్సే ఉంటాయి. బట్ అయన్నీ నవీన్ ఓవర్ షాడో చేసాడని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటి అంటే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు. ఓవరాల్‌గా టైమ్ పాస్ అయిపోయే సినిమా అని మాత్రం చెప్పగలను మామ. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే నవీన్ పోలిశెట్టి గారి కోసం ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి మామ. నెక్స్ట్ 'నారీ నారీ నడుమ మురారి' రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.